రే ప్రభా, నా యూట్యూబ్ ఛానల్ అది వ్యూస్ అవేం రావట్లేదురా. కనీసం ఒక 1000 కూడా కంప్లీట్ అవ్వట్లేదు వ్యూస్. ప్రతిరోజు వీడియో పెడుతూనే ఉన్నాను, అయినా కూడా ఏం రావట్లేదు. అసలు ఇంట్రెస్ట్ పోతుందిరా. అసలు ఏదో కొత్తగా ట్రై చేయాలిరా, వేరే ఏదైనా చూపించాలి. ఇప్పుడు నాదైతే ఓన్లీ ట్రావెలింగ్ అండ్ టెంపుల్స్ ఉన్నాయి, అంతో పాటు ఇంకా వేరేది ఏదైనా చూపించాలి అనుకుంటున్నాను. ఆడ కూర్చొని థింక్ చేద్దాం పారా. ఇట్లా కాదు, గట్టిగా చేయాలి ఈసారి ఏది చేసినా కూడా. కాదు కదే. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ సిటీలో నైట్ లైఫ్ ఒకటి చూపించాలి. అది ఎలా అంటే పూర్ అండ్ రిచ్. ఓకేనా? ఇప్పుడు ప్రతి ఏరియాలో గచ్చిబౌలి, ఆ తర్వాత అమీర్పేట, కూకట్పల్లి, చార్మినార్, హైటెక్ సిటీ, మాదాపూర్ అండ్ జూబ్లీహిల్స్, ప్రతి ఏరియాలో అక్కడున్న పూర్ లైఫ్ని, రిచ్ లైఫ్ని, రెండింటిని చూపించాలి. అండ్ అది కూడా నైట్లోనే. ఒకవేళ ఈరోజు నైట్ వీల్ కాకపోతే రేపు మార్నింగ్ కూడా ఓకే. సరేనా? హలో వ్యూవర్స్, అందరికీ నమస్తే. నాకు ఎప్పటి నుంచో ఒక డ్రీమ్ ఉన్నది. అదేంటంటే హైదరాబాద్ నైట్ లైఫ్ని అయితే చూపించాలనుకుంటున్నాను. అది ఈరోజు అయితే కంపల్సరీగా చూపిస్తా. ఒకవేళ ఈరోజు కాలేదు అంటే రేపు పొద్దున్న కూడా చూపిస్తాను. అది ఎట్లా అంటే పూర్ అండ్ రిచ్ ఉంది హైదరాబాద్లో, దాన్ని నేను ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తాను. మీరు మొత్తం ఫుల్ వీడియో చూసియండి. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఒక బిగ్గెస్ట్ మాల్లో అయితే ఉన్నాను. హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద మాల్స్ అయితే ఉన్నాయి. జీవీకే 1 మాల్ అని, ఎన్ఆర్బిట్ మాల్ అని, శరత్ సిటీ క్యాపిటల్ మాల్ అని, అండ్ ఫోరం మాల్ అని, సిటీ సెంట్రల్ మాల్ అని, ఇలా చాలా ఉన్నాయి. వీటిలో అయితే మాత్రము ఎంత రిచెస్ట్గా ఉంటాయి అంతే. పెద్ద పెద్ద షోరూమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, అండ్ గేమింగ్స్ కోసం ఉంటాయి, అండ్ పబ్స్ అని, బార్స్ అని. మాల్స్లోనే అన్నీ ఉంటాయి, ఎవ్రీథింగ్. ఈ మాల్స్లోనే ఎవ్రీథింగ్ ఉంటాయి. వీకెండ్ సండేస్లోన మాత్రము ఫుల్ టైంపాస్ చేస్తారు ఇక్కడ పైసలు ఉన్న వాళ్ళు. అండ్ ఈ పెద్ద పెద్ద మాల్స్లో రిచెస్ట్ వినాయకుడు కూడా ఉన్నాడు చూడండి, లార్డ్ గణేశ. అదే మాల్ నుంచి మనం బయటకు వచ్చినాక చూడండి, పొట్టకూటి కోసం రోజు మొత్తం కష్టపడే వ్యక్తులు ఉన్నారు, బెలూన్స్ అమ్ముతున్నారు. ఇవే బెలూన్స్ మాల్లో పెట్టి నీకు 500 రూపాయలన్నా కూడా కొంటారు చాలామంది. అదే బయట మాత్రం 20 రూపాయలకు కూడా కొన్నారు వీళ్ళు. ప్రజెంట్ గచ్చిబౌలిలో అయితే ఉన్నాము. గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీ, ఆ తర్వాత జేఎన్టీయూ, కేపీహెచ్బి, ఆ లైన్లో పోదాం మనం ఇప్పుడు. ఈ ఏరియాలో మొత్తం మీకు చూపిస్తాను. ఈ ఏరియాలో మాత్రము చూస్తుంటే ఫారెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది మొత్తము. చూడండి మీరే, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా. మై హోమ్ దివిజా ఉంది, మై హోమ్ భూజా అవతల పక్కది, స్కైవ్యూ, అరవిందో. ఈ బిల్డింగ్లో మొత్తం ఇంకా చిన్న చిన్న కూలీలు పనిచేయలేరు ఈ బిల్డింగ్లో, పెద్ద పెద్ద కూలీలే పనిచేస్తారు ఈ బిల్డింగ్లోనూ. నెక్స్ట్ ఇది ఐకియా ఉంది, ఐకియా షాపింగ్ మాల్. ఇది కూడా మొత్తం ఫర్నిచర్స్ ఉంటాయి ఈడ. A to Z ఫర్నిచర్స్, మన హోమ్ తాలూగా సంబంధించినవన్నీ A to Z అక్కడ దొరుకుతాయి. హైటెక్ సిటీ ఇది. హైటెక్ సిటీ బిల్డింగ్ చూసాం కదా, చాలాసార్లు మూవీస్లో చూసాము. సైబర్ టవర్స్ అంటారు దీన్ని. గాయస్, ఇంకొకటి ఏంటంటే ఈ హైటెక్ సిటీలో ఈ బ్రిడ్జ్ కానీ ఎక్కాము అంటే, ఇప్పుడు కూకట్పల్లి వెళ్ళే రూట్లో, కేపీహెచ్బి వెళ్ళే రూట్లో నువ్వు ఒక్కసారి ఈ బ్రిడ్జ్ ఎక్కావు అంటే నీకు యూటర్న్ మళ్ళీ నీకు కేపీహెచ్బి వెళ్ళిన వరకు ఉండదు అసలు. కంటిన్యూస్గా ఫోరం మాల్ వరకు నీకు కంటిన్యూస్గా పోతూనే ఉండాలి, యూటర్న్ అనేదే ఉండదు. ఇదిగో ఇది యశోద హాస్పిటల్. ఇది హైదరాబాద్లోనే రిచెస్ట్ హాస్పిటల్ ఇది. దీంట్లో ట్రీట్మెంట్ చేయాలి అంటే మన ఆస్తులను కూడా అమ్మేయాలి. ఇంకా నెక్స్ట్ ఇది
నెక్సస్ హైదరాబాద్ అని మాల్ ఇది, ఫోరం మాల్. ఫోరం మాల్ నేమ్ అయితే చేంజ్ చేశారు. పిక్చర్ పైనుంచి అయితే చూపిస్తున్నాను. కేపిహెచ్బి అయితే వచ్చేసా. కేపిహెచ్బి అంటే ఎంతో మీకు అర్థమైందా లేదా? బిజీ షెడ్యూల్ ఏరియా ఇది. ప్రతిరోజు నైట్ కూడా ఎలా ఉంది చూడండి. కేపిహెచ్బి నైట్ లైఫ్ అంటే ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. చూడండి, మీరే చూడండి. కేపిహెచ్బిలో మీరు అనుకున్నట్టు అంత ఎక్కువ సెట్టింగ్స్ అయితే ఈడేం లేవు. ఇక్కడ నుంచి ఎందుకంటే చాలా ఫేమస్ అయిపోయింది కదా, ఇక్కడ పోలీసులు చాలా ఎక్కువ మంది రౌండింగ్స్లో ఉన్నారు, చాలా సీక్రెట్గా నడుపుకుంటున్నారు ఇది. ఇక్కడ నుంచి వీళ్ళు ఏంటంటే ఈ ప్యారడైజు అండ్ ఇది చెన్నై షాపింగ్ మాల్ ఈ ఏరియా ఉంది కదా, వివేకానందర్ కమాను, ఈ ఏరియాలో అయితే మాత్రం నాకు ఒక 4-5 మెంబర్స్ అయితే కనిపించారు. నా వీడియోలో ఇవి చూపించకూడదు అనుకున్నా, బట్ నైట్ లైఫ్ అనేది ఇవి కూడా ఇంక్లూడింగ్ వస్తుంది కదా. చాలా హైదరాబాద్లో ఇది ఒక్క ప్లేస్ అనే కాదు, చాలా ప్లేసెస్లో ఉంటారు ఇట్లా. ప్రతి ఏరియాలో పక్కాగా ఉంటారు, అది మీకు తెలుసు. ఈ హైదరాబాద్లో ఉన్న అందరికీ తెలుసు. అందుకే ఎక్కువగా మరీ డీప్గా ఏం నేను చూపించలేదు, అలా బైక్ మీద వెళ్తుంటే వీడియో తీసి చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒక సెక్యూరిటీ క్యాంప్ ఫైర్ వేస్తున్నాడు, ఈయనతో కొంచెం మాట్లాడదాం మనం. कहाँ का है? हाँ, उड़ीसा का। उड़ीसा किधर का? हाँ, भुवनेश्वर। कितना बजे से ड्यूटी, नाइट ड्यूटी? सुबह 12 घंटा ड्यूटी। पलासा मालूम है? पलासा अरे झूठ बोल रहा है। तुम लोग जाएगा, हमारा गांव का ऊपर से जाएगा వైజాగ్, विशाखापट्टनम। ఇక చూడండి, ఇది ఫుట్పాత్ మీద పడుకొని ఉన్నారు. పెద్ద హైదరాబాదు, ఇంత అందమైన హైదరాబాద్లో ఫుట్పాత్ మీద కూడా జీవించే వాళ్ళు కూడా ఉన్నారు చూడండి. చాలామంది ఉన్నారు ఇలానా. నేను ప్రతిరోజు కూడా బయట తిరుగుతునేటప్పుడు చూస్తూనే ఉంటుంటాను. ఇలాంటి వాళ్ళకి మీ తరపు నుంచి ఒక చిన్న ఏదైనా సాయం చేయండి, ఒక చిన్న చాక్లెట్ ఇచ్చినా కూడా ఓకే. నా దగ్గర అయితే కొంచెం, అంటే మరీ ఎక్కువగా ఫుడ్ లేదు, కొంచెమే ఉంది. దీంట్లో ఎంతమందికి ఇవ్వాలో అంతమందికి అయితే ఇచ్చేస్తాను. నా దగ్గర ఒక 10 ప్యాకెట్స్ బిలోవే ఉన్నాయి, అవైతే కొంతమందికి ఇచ్చేసి ఇక్కడ నుంచి మనం చార్మినార్ నైట్ లైఫ్ అయితే వెళ్ళిపోదామా. చార్మినార్లో షాపింగ్, అక్కడున్న ఫుడ్ ఉంటుంది. చార్మినార్లో సాదాబా హోటల్ దగ్గర ఎక్సలెంట్ ఉంటుందంట, దాన్ని ఇప్పుడు కవర్ చేసుకుందాం. గైస్, మీకు ఒకటి చూపిస్తున్నా చూడండి. ఇండియాలోనే నెంబర్ 1 క్లాత్ సేలింగ్ జుడియో ఇది, తెలుసుగా, టాటా జుడియో. ఈ టాటా జుడియో ముందు ఒక చిన్న క్లాత్ సేలింగ్ షాప్ ఉంది చూడండి, రోడ్డు పక్కన. ఇది కదా మన టాటా చూడాల్సింది. ప్రజెంట్ అయితే టాటా సార్ లేరు, కానీ ఇది చూసింటే మాత్రం ఎంతో గర్వపడి ఉందరేమో. ఎందుకంటే టాటా వాళ్ళు కూడా చాలా తక్కువ ప్రైస్తో జుడియోని లాంచ్ చేశారు. అందులో చాలా తక్కువ ప్రైస్తో బట్టలు అయితే ఉంటాయి. కానీ ఇక్కడ టాటా ముందు ఉంది కదా, ఇది ఫుట్పాత్ మీద, వీళ్ళు వాళ్ళకన్నా ఇంకా తక్కువతో వీళ్ళు అమ్ముతుంటారు. ఇప్పుడు జుడియోలో కొనుక్కునే వాళ్ళు జుడియోలో కొనుక్కుంటారు, అంత మనీ పెట్టలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడ కొనుక్కుంటారు. ఇదే కదా నా వీడియోలో ఇప్పుడు చూపించబోతున్నది. నా థీమ్ ఏంది, రిచ్ అండ్ పూర్. ఈ రేంజ్లో చూపించాలనుకున్నా కదా, ఇక్కడ కనిపించింది. నెక్స్ట్ గాయస్, ఇదిగో ఇక్కడికైతే వచ్చాము. చార్మినార్ అంటే ప్రతి దగ్గర ప్రతి మూవీలో చూపిస్తారు కదా, ప్రతి మూవీలో కాదు, చాలా మూవీస్లో హైదరాబాద్ అంటేనే ఫస్ట్ చార్మినార్ ఫోటో చూపిస్తారు. అదే ఇది. షాపింగ్ మాత్రము చాలా జనాలు ఉన్నారు. ఇప్పుడు ఇంకా నైట్ ఎంత అయింది టైము,
టైం 10:30 అయిపోయింది. ఇంకా ఉన్నారు చూడండి చాలామంది. ఇక్కడ ఏంటంటే చాలా వరకు లేడీస్ సంబంధించిన షాపులు అయితే ఎక్కువ ఉంటాయి. అవే ఎక్కువ లేడీస్కే ఇక్కడ చాలా చీప్గా దొరుకుతాయి. ఇక్కడ చీప్ అనేం కాదు, అది లో బడ్జెట్లో దొరుకుతాయి అవన్నీ ప్రతి సామాన్లు. ఇక్కడ నుంచే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి తీసుకెళ్తుంటారు. అక్కడ ఏమొచ్చి ఎక్కువ కాస్ట్లో పెడతారు, లైటింగ్స్లో పెడతారు. చార్మినార్ పక్కనే ఇక్కడ సాదాబ్ హోటల్ ఉంటుంది. ఈ సాదాబ్ హోటల్లో మాత్రము పాయా మాత్రం ఎక్సలెంట్. అసలు ఇది ఫేమస్ ఇక్కడ ఈ సాదాబ్ హోటల్లో బిర్యానీ పాయా మాత్రము. ఇక్కడ ఒక బన్ ఇస్తాడు. ఇది ఎట్లా అంటే నాన్ రోటీ టైపు ఫుల్గా కాల్చేసి ఈ బన్ ఏమొచ్చి దాంట్లో కట్ చేసుకుని వేసి పాయాన్ని తినాలి అంట. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఒక్కసారి ట్రై చేసిన హైదరాబాద్కి వచ్చే ఫస్ట్లో, కానీ వామిటింగ్ అయిపోయింది నాకు. నేనైతే మాత్రం ట్రై చేయను, మా వాళ్ళు అయితే తింటారు ఇక్కడ. ఎందుకంటే నేను వెజిటేరియన్లే, మటన్స్ అవేం తిన్ను. ఒకసారి ట్రై చేసినా వామిటింగ్ చేసుకున్నాను, చాలు ఇంకా మరొద్దు నాకు. చార్మినార్ కలర్స్లో చాలా బ్యూటీగా కనిపిస్తుందా లేదా? ఈ లైటింగ్స్ సో ఓన్లీ నైట్ 12 వరకే అనుకుంటా. 12 తర్వాత లైటింగ్స్ మొత్తం క్లోజ్ చేసేస్తారు, ఆఫ్ చేసేస్తారు. ఈ లైటింగ్స్ చూడాలంటే నైట్ 12 లోపలే రావాలి. నెక్స్ట్ అమీర్పేటకి అయితే వచ్చాను. అమీర్పేట నుంచి మా యూసఫ్గూడ మీదుగా కేబుల్ బ్రిడ్జ్ రూట్కి అయితే వెళ్ళిపోవాలి. ఈడ ఎవడో తాగేసి పడుకున్నాడు. ఇక్కడ కూడా చాలామంది రోడ్ల మీద పడున్నారు, అండ్ పడలేదు, పడుకొని ఉన్నారు. TV5 న్యూస్ ఛానల్ TV5 ఆఫీస్ ఇది జూబ్లీ హిల్స్ ఏరియా. ఈడేమొచ్చి నైట్ కూడా వర్క్ చేసుకుంటున్నారు చూడండి. అన్లోడింగ్ వర్కర్స్ నైట్ కూడా వేస్తున్నారు. ఇగో ఈ బ్రిడ్జ్ ఉందిగా, ఈ బ్రిడ్జ్ కనెక్టింగ్ కేబుల్ బ్రిడ్జ్కి అయితే కనెక్టింగ్ అవుతుంది. ఇది మాదాపూర్ ఏరియాలో వస్తుంది. ఇది నా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి బ్యాక్ సైడ్ ఇది బ్రిడ్జ్ ఉంటుంది. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇది ఉంటుంది. ఇగో ఆడ కనిపిస్తుంది కదా పోస్టరు, ఆ క్లబ్కి అయితే పోవాలి. ఇప్పుడు మనము అక్కడికి వెళ్తున్నాము. కిందకి వెళ్ళి వ్యూ టర్న్ తీసుకురా. పోస్టర్ క్లబ్ ఇది పక్కన అల్లు అర్జున్ది అల్లు తలగ ఆఫీస్ ఉన్నది, వాళ్ళ ప్రొడక్షన్ తలగ ఆఫీసు. దాని పక్కనే పోస్టర్ క్లబ్ ఇది. ఎంట్రన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉన్నది ఏందో. లోపల మాత్రము మస్తు ఉన్నది, అసలు చాలామంది ఉన్నారు చూడండి. నేనైతే ఫారెన్లో ఇలాంటివి చూశాను నేను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇదే ఫస్ట్ టైము. నేను ఎప్పుడూ ఇలాంటి పబ్స్కి ఎక్కడికి వెళ్ళలేదు. నార్మల్గా మా వాళ్ళు, మా తమ్ముడు అందరూ వచ్చారు కాబట్టి ఇక్కడికైతే వచ్చాను నేను నా ఫ్రెండ్స్తో పాటు. మొత్తం లైటింగ్స్తో మస్తు డిజైన్ చేస్తున్నారు. లోపల మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మ్యూజిక్ దుల్లా పడుతున్నారు, మామూలుగా లేదుగా. పబ్కి వచ్చినాక మర్చిపోయాను, నా థీమ్ ఏంటో నేనే మర్చిపోయాను. గాయస్ ఇది రిచెస్ట్ లైఫ్ గాయస్, ఇది రిచ్ లైఫ్. అసలు ఇది మామూలుగా లేదు. చూడండి, మీరే చూడండి. ఫుల్గా పబ్లో కొంతసేపు ఎంజాయ్ చేసి ఫుల్గా అయితే ఉండనులే, బయటికి వెళ్ళిపోతాం. కాసేపు నాకు ఒక వీడియో కావాలి కదా, ఈ వీడియో అయినంత వరకు ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను నేను. చాలా రిచ్ లైఫ్, డ్రింక్స్, డ్యాన్సు, అమ్మాయిలు మస్తు ఉన్నారు. ఇంకా చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియో వేరే లెవెల్ ఉంటుంది, రేసింగ్స్. ఇంకా అది అక్కడికి వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే ఈ పబ్లో ఉన్నాం కదా, ఇక్కడ ఎంజాయ్ చేసి కాసేపు ఒక 1.5 hour 2 hours అలా, తర్వాత రేసింగ్ టైం అవుతుంది. ఆ రేసింగ్ టైంకి అక్కడికి వెళ్ళిపోవాలి.
తీసురా ఎట్రా బోనంది అయితే మాత్రం ఒక 4 షాట్లు కొట్టాడు, కానీ ఏం కాలేకుండా వేసుకుంటున్నాడు. మా ఇద్దరం బుద్ధిమంతులము, మాకు అలాంటివి ఏం అలవాట్లు లేవు. ఇక్కడ నుంచి ఇప్పుడు మేమైతే కేబుల్ బ్రిడ్జ్ రూట్కి అయితే వెళ్ళిపోతున్నాము. కేబుల్ బ్రిడ్జ్ పైకి రే కొంచెం మెల్లగెళ్ళరా, వాళ్ళతో పాటు నువ్వు కూడా రేసింగ్ చేస్తావా? ఉండాలని లేదా? ఎక్కువ రేజ్ యాస్ ఇది కేబుల్ బ్రిడ్జ్. ఇది చూడండి, చాలా మూవీస్లో చూశారు కదా కేబుల్ బ్రిడ్జిని. ఇక్కడ ఏమి ఉండదు, ఓన్లీ బ్రిడ్జే ఉంటుంది, జస్ట్ లైటింగ్స్ ఉంటాయి అంతే. ఐటీసీ కోహినూరు ఇది ఒక హోటల్, హైదరాబాద్లోనే రిచెస్ట్ హోటల్ ఇది. ఇది ఇనార్బిట్ మాల్ ఏరియా, హైటెక్ సిటీ, మైండ్ స్పేస్ ఏరియా ఇదంతా. ఈడ మాత్రం మొత్తం రిచ్ లైఫ్ ఉంటుంది. కుమార్ అంటే షాప్ తీస్తారా? కుమార్ అంటే షాప్ లేదు. కుమారండి హోటల్ ఇక్కడటే ఉంటుంది, అది ఓన్లీ మధ్యాహ్నము ఓన్లీ ఉంటుంది, నైట్ ఏమి ఉండదు. మొత్తం కపుల్స్ ఇదంతా కపుల్ ఫ్రెండ్లీ ఏరియా. యాస్ ఇదిగా చూడండి, ఇంకా మొత్తం బైకర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. పోలీసులు అయితే ఆఫ్ చేస్తున్నారు ఇక్కడ, అందుకే వీళ్ళందరూ ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నారు, లేకుంటే వీళ్ళందరూ రేసింగ్స్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మొత్తం చప్రీసే ఉంటారు, వాళ్ళేగా రేసింగ్స్ చేసేది. వాళ్ళ అమ్మ బాబులు గట్టిగా సంపాదించి ఇస్తే వీళ్ళు రాత్రిపూటలో ఇట్లా బైక్ రేసింగ్ చేస్తుంటారు. రేసింగ్ చేయడము అది తప్పేం కాదు, కాకపోతే అది ఒక ప్రొఫెషనల్గా ఉండాలి. అది రేసింగ్ ఇలా రోడ్ల మీద పబ్లిక్లో రేసింగ్ చేస్తే ఇప్పుడు పబ్లిక్ ఏమైనా అయితే ఇబ్బందే కదా. అందుకే పోలీసులు మొత్తం ఎవరినో పట్టుకుని ఉన్నారు చూడండి. ఇక్కడ ఈ రూట్ మొత్తం పోలీసులు క్లోజ్ చేస్తున్నారు, ఎందుకంటే బైక్ రేసింగ్స్ చేస్తున్నారని. అయినా కూడా వీళ్ళు ఆగుతారా చెప్పు? పోలీసుల్ని క్రాస్ చేసుకుంటూ పక్క రూట్లో అక్కడ ఇక్కడ బైక్ రేసింగ్ చేస్తూ ఉంటుంటారు. మీకు చూపిస్తా చూడండి, ఆగండి. ఎందుకంటే నేను చాలాసార్లు ఈ ఏరియాలో ఉన్నాను, తిరిగాను, చూశాను. ఒక రూట్లో ఆఫ్ చేస్తే ఇంకా వేరే రూట్లో వీళ్ళు బైక్ రేసింగ్ చేస్తుంటారు. ఇది మొత్తం రేసింగ్స్ ఏరియా. ఇది మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. అందుకే ఇది మొత్తం క్లోజ్ చేస్తున్నారా? గ్యాస్ ఇదేడా కనిపిస్తుంది కదా టీ హబ్ అని. ఇదేందో తెలుసా మీకు? టీ హబ్ అంటే రిచెస్ట్ పర్సన్స్ ఏమొచ్చి దాంట్ లోపల టీ తాగుతారు అనుకుంటున్నారా? కాదు, అది ఇది ఒక గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ బిల్డింగ్. అది టీ హబ్ అంటే టెక్నాలజీ హబ్. అది నాకు కూడా తెలియదు, గూగుల్ చేస్తే అర్థమైంది. చదువుకో అంటే ఇవన్నీ తెలుసున్నా, చదువుకోలేదు కదా, అందుకే మనం గూగుల్స్ అన్నీ సెర్చింగ్ చేసుకోవాలి. ఈ పక్కనే మైండ్ స్పేస్ ఏదో ఉంది, ఇది మైండ్ స్పేస్ అంట. మన మైండ్లో స్పేస్ లేదని ఇక్కడ ఉన్నదా ఏంది స్పేస్? లోపల మాత్రం ఖతర్నాక్గా ఉన్నదబ్బా, మంచి ఎలా అంటే అసలు ఫారెన్లో ఉన్నట్టున్నది. ఇక్కడ చూడు, దుబాయ్లో ఉన్నట్టున్నది. ఇది బిల్డింగ్ కాదు, ఇది ఇదేదో సర్కిల్ ఉంది, సర్కిల్లో డిజైన్ చేశారు. పైనుంచి ఒక వే ఉంది, కిందనేమొచ్చి రోడ్డు ఉంది, పైన ఏమొచ్చి నడుచుకుంటూ పోవడానికి అనుకుంటా.
అండ్ ఇక్కడ ఆకులు ఉన్నాయి చూడండి, ఇది ఒక లీవ్స్, దీంతో కూడా మంచిగా లైటింగ్స్తో ఎక్సలెంట్గా చేస్తున్నారు. లోపల మాత్రము సూపర్ అబ్బా. అది డైలాగ్ ఉంది కదా, వర్త్ వర్మ వర్త్. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. గైస్ ఇది డిఎల్ఎఫ్లో డే అండ్ నైట్ మనకి ఫుడ్ అయితే ఇంత ముందు దొరికింది. ఇప్పుడు ఏమొచ్చి ఓన్లీ 1 o'clock క్లోజ్ చేసేస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు, మొత్తం బంద్ చేసిండు రేవంత్ రెడ్డి నైట్ లైఫ్ని అయితే ఇక్కడ డిఎల్ఎఫ్లో. అయినా కూడా కొన్ని దగ్గరలో అయితే దొరుకుతాయి నీకు. ఇంకా అంత ముందైతే మాత్రము ఫుల్ నైట్ ఇక్కడ ఇంకా డే లెక్కనే ఉంటుంది, ఫుల్ జనాలే ఉంటారు ఇక్కడ. గాయస్ ఇది న్యూ సిటీ, ఇది హైదరాబాదు అవుటర్ రింగ్ రోడ్డు తర్వాత ఉంటుంది. ఇది గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్డు నుంచి నార్సింగ్ ఏరియా వెళ్ళే రూట్లో ఇది సర్వీస్ రోడ్లో అయితే వెళ్తున్నా. ఇది మై హోమ్ అవతార్ జంక్షన్. ఇక్కడ నుంచి ఇటు యూటర్న్ తిరిగేస్తున్నా. అంతవరకు అయితే మనము టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది. ఇక్కడ మొత్తము న్యూలీ కన్స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఏరియా మొత్తం కన్స్ట్రక్షన్ ఏరియా, కొత్తగా బిల్డింగ్లు అయితే కడుతున్నారు. బిల్డింగ్లు కడుతున్నారని చిన్నవి కాదు, మొత్తం అంతా 30 above ఫ్లోర్సే ఉంటాయి ఇక్కడ. 25, 30 చాలా పెద్ద బిల్డింగ్స్ అయితే కడుతున్నారు ఇక్కడ. ఓల్డ్ సిటీ వేరే, మాదాపూర్ అండ్ జూబ్లీ హిల్స్ ఈ ఏరియాలో వేరే. ఇది ఇప్పుడు న్యూలీ కన్స్ట్రక్షన్ అయ్యే సిటీ, ఇదంతా న్యూ సిటీ. ఇది నేనైతే న్యూ సిటీ అంటాను, ఎందుకంటే ఈ ఏరియాకి వచ్చాము అంటే నువ్వు ఇంకా హైదరాబాద్కి అది ఇది ఒక ఫారెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఇలా ఉంది. వన్స్ కన్స్ట్రక్షన్ అయిపోయాక ఈ ఏరియాకి రావడానికి మన కళ్ళు చెదరపోతాయి, అట్లా ఉంటుంది ఈ ఏరియా మొత్తం. అండ్ గస్ ఇది ఫైనల్గా మన వైన్ షాప్లో అయితే చూపిస్తున్నా. ఈ వైన్స్ దగ్గరికి వచ్చేసరికి టోటల్ 3 types ఆఫ్ ఉంటారు మొత్తము. ఒకటి ఎట్లా అంటే పబ్లో చూశారు కదా, అది రిచ్ పర్సన్స్, మీడియం రేంజ్ వాళ్ళు బార్లో వెళ్ళి కూర్చొని తాగుతారు. ఇప్పుడు ఇంకా లో ఇంకా వైన్స్ ఉంటాయా, ఇదే వైన్స్లో చూడండి మొత్తం అసలు మాస్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంత లోపలే గోలగా చేసుకొని మొత్తం ఫ్రెండ్స్, చాలామంది ఎక్కువ ఫ్రెండ్స్ ఇక్కడే ఎక్కువ తాగుతూ ఉంటారు. ఇదిరా లైఫ్ అంటే అనిపిస్తుంది ఈ వైన్స్లో మాత్రం కూర్చుంటే ఫ్రెండ్స్తో. ఇక్కడున్న పల్లీలు, పక్కనే ఉన్న మిక్చర్ ప్యాకెట్స్ అండ్ చిట్టగారెలు మస్తు ఉంటుంది. ఇంకా शौक है बड़ा समीटे मुझको, तू बता